కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదామా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. మరోసారి చదువుదామా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అని దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అక్కడ ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి ఈ మాటలు తెలియజేశారు. మనమందరం యేసు ప్రభుని నమ్మిన వారమే, యేసు ప్రభుని విశ్వసించిన వారమే, విశ్వాసులమే. అయినా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మిమ్మును మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఏ విషయంలో అని అంటే విశ్వాసం విషయంలో. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకొని చూసుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న సత్యం. విశ్వాసం అనేది శోధించబడాలి, పరీక్షింపబడాలి తప్పకుండా. పేతురు మొదటి పత్రికలో ఆ మాట ఉంటుంది, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షకు చదవండి. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనది ఏంటి? విశ్వాసం. పోతే విశ్వాసము నమ్మశక్యము కానిదిగా ఉంటుంది, నమ్మశక్యమైనదిగా ఉండదు, నమ్మశక్యము కానిదిగా ఉంటుంది. నేను చెప్పవచ్చు నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని, మీరు కూడా చెప్పవచ్చు నేను విశ్వాసం కలిగి ఉన్న, నాలో విశ్వాసం ఉంది అని. అయితే ఆ విశ్వాసం ఏం కావాలనంటే పరీక్షింపబడాలి. అర్థమవుతుందా? ఎవరో నిన్ను పరీక్ష చేయాల్సిన అవసరంలే. అర్థమవుతుందా? అక్కడ చూడండి, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని వ్రాయబడిన మాటలు మనం గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఏదైనా చూడండి, అది చిన్న వస్తువా పెద్ద వస్తువా, విలువైనదే విలువ లేనిదే, అది ఏదైనా సరే, ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దాన్ని తప్పకుండా పరీక్షిస్తారు. పరీక్షించకుండా మార్కెట్లోకి పంపించరు. ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ ఉంది, ఎవరో తయారు చేశారు, ఎక్కడో తయారు చేశారు, వెంటనే పంపరు. వాళ్ళు అనుకున్నట్లుగా అది పనిచేస్తుందా
పని చేయడం లేదా, ప్రయోజనకరంగా ఉందా, ప్రయోజనకరంగా లేదా, ఉపయోగకరంగా ఉందా లేదా అని పరీక్షిస్తారు. ఇంకా ఏదైనా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలా అని పరీక్షించి ఆ తర్వాత మార్కెట్లోకి వదులుతారు. ఇదిగో మా కంపెనీ ద్వారా ఈ ప్రోడక్టు మేము తయారు చేసాము, ఇదిగో ఇంత క్వాలిటీ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ మెటల్తో మేము తయారు చేసాం, ఇంతగా సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది అని ఏమన్నా దేనికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరీక్షించిన తరువాతే మార్కెట్లోకి పంపిస్తారు. పరీక్షించకుండా పొరపాటు కూడా ఏది కూడా పంపరు. అదేవిధంగా రైలు చూడండి, రైలు బోగీలైనా, రైలు ఇంజిన్ అయినా, బస్సు అయినా, కారు అయినా, స్కూటర్ అయినా, బైక్ అయినా, లేదా చివరికి నీళ్లు పోసుకునే ఫ్లాస్కే కావచ్చు, అర్థమవుతుందా? వాళ్ళు ఒక టైం పెడతారు, 5 గంటలు లేదా 18 గంటలు, ఇందులో వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉంటుంది, చన్నీళ్ళు పోస్తే చల్లగా ఉంటాయి అని వాళ్ళు పరీక్షిస్తారు ముందు, ఆ తర్వాతే పంపిస్తారు. ప్రియమైన వాళ్ళ మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ నీకు అవసరమైన నచ్చిన ఫుడ్డు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి తీసుకొచ్చి నీ దగ్గర బెటర్. వెంటనే చేసిన తర్వాత అక్కడ ఆ వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు, ఎలా ఉంది ఇది, తినగలిగేటట్లుగా ఉందా, తినలేనట్లుగా ఉందా అని పరీక్షించి తర్వాత తీసుకుని వచ్చి నీ ముందు పెడితే అది నువ్వు తినేం చేస్తావు తెలిసిన, పలానా హోటల్కి పోయానండి చాలా బాగుందని నువ్వే ప్రచారం చేస్తావు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది ఫుడ్వే కానీ, లేకపోతే వస్తువే కానీ, లేదా ఇంకొకటి కానీ. ఇప్పుడు ఉద్యోగం కోసం మీరు ప్రయాసపడి చదివి ఎగ్జామ్ రాస్తారు. రాసిన వెంటనే ఉద్యోగం ఇస్తారా? ఎవరు నిన్ను పరీక్షిస్తారు. నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ నిజమేనా, అసలు ఆ వ్యక్తివి నువ్వేనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మొత్తం పరీక్షించి ఆ తర్వాత చివరిలో నీ కాల్ లెటర్ పంపిస్తారు. ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా పరీక్షించబడుతుంది అనేది వాస్తవం. పరీక్షించబడకపోతే అది నమ్మశక్యమైనదిగా ఉండదు అనేది కూడా మనం తెలుసుకోగలిగిన పరిస్థితులకు వచ్చుదుము గాక. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా విశ్వాసము కూడా అర్థమవుతుందా, పరీక్షించబడాలి. ఎప్పుడైతే పరీక్షించబడుతుందో నీలో విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది, ఏ స్థితిలో ఉందో అర్థమయ్యే స్థితిలోనికి వస్తుంది. ప్రియమైన వాళ్ళరా మీరు తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించండి. ఆ మాట గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి. విశ్వాస విషయమున ఏం కావాలంట? స్వస్థులు కావాలి. అంటే విశ్వాస విషయంలో బాగుపడాలి, విశ్వాసం నీలో బాగుపడాలి, విశ్వాసం నీలో ఏమండి మనం ఆలోచన చేసుకోగలిగితే, ప్రవక్తల పుస్తకాలు చదువుకోగలిగితే దారుణమైన మాట పడతాడు. భ్రష్ట సంతానమా, భ్రష్టులకు పిల్లలరా అనే మాటలు వాడి ఆ తర్వాత అంటాడు, నా దగ్గరికి రండి, మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటాడు. మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అన్నట్టు. అంటే విశ్వాసం పరీక్షించబడాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకు తెలుసునా? అది బాగుందో బాగలేదో, చెడిపోయిందో ఏమండి మంచిగా ఉందో అనేది పరీక్షించుకోవాలి. నిన్ను నీవే పరీక్షించుకోగలగాలి. ఎవరో పరీక్ష చేసేదంట పక్కన పెట్టేసేయండి, నన్ను నేను పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకునే స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. ఇప్పుడు చూడండి, నీకు ఆరోగ్యం బాగలేదు అని హాస్పిటల్కి వెళ్తావు. వెళ్ళిన తర్వాత వెంటనే ఆ డాక్టర్ గారు మందులు ఇస్తారా? కూర్చోబెట్టి 2 బాటిల్లో 3 బాటిల్లో పీకుతాడు, నీ రక్తాన్ని పీకుతాడు. ఆ తర్వాత పంపిస్తాడు. పంపించిన తర్వాత ఏమండి టెస్టులన్నీ చేస్తారు, ల్యాబ్లో టెస్టులు చేస్తారు. అది టైఫాయిడా, లేకపోతే మలేరియానా, లేకపోతే డెంగ్యూనా, లేకపోతే ఇంకొకట ఊపిరితిత్తులు ఎట్లా ఉన్నాయి, కిడ్నీలు ఎట్లా పనిచేస్తున్నాయి, తర్వాత లివర్ ఎట్లా పనిచేస్తుంది, నీ గుండె ఎలా పనిచేస్తుంది, అసలు నీలో రక్తం ఎంత ఉంది,
రక్తం పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆ తర్వాత అందులోనే రకాలు ఉంటాయి. థైరాయిడ్ ఎంత ఉంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఈ మొత్తం పరీక్షిస్తారు. ఆ తర్వాత నీకు ఏం చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. పరీక్షించకుండా నువ్వు పోయిన వెంటనే ఏమండి అయ్యా జ్వరంగా ఉంది 4 రోజులు తగ్గలేదంటే ఏదో ఒక టాబ్లెట్ రాసి ఇవ్వరు. ప్రతి పరీక్ష చేస్తారు, ల్యాబ్లో పరీక్షిస్తారు. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో పరీక్షించబడితే తెలుస్తుంది. అర్థమవుతుందా? మనం ఎంతగా అయితే మనలో ఉన్న విశ్వాసం పరీక్షించబడుతుందో అప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో అర్థమవుతుంది. అర్థమవుతుందా? శరీర సంబంధంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నావో మెడికల్ టెస్ట్ చేస్తే, రక్త పరీక్షలు చేస్తే అర్థమైపోతుంది నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో. అదేవిధంగా నీ విశ్వాసం ఎప్పుడైతే పరీక్షించబడుతుందో అప్పుడు నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఎంత ఆరోగ్యంగా ఉందో, లేకపోతే దానికి ఏమైనా అనారోగ్యం వచ్చిందో అర్థమైపోతుంది. దాని గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. అందుకనే దైవజన పౌలు గారు అంటారు, వాళ్ళు పరిశుద్ధులే. మీరు ఆ మాట చూస్తారా? మొదటి అధ్యాయం తీయండి, అక్కడే మొదటి అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకును, అకాయంతటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి, వాళ్ళెవరంట దేవుని సంఘము. దేవుని సంఘము అని అంటే మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఏమంటే క్రీస్తు శరీరం అనే సంఘంలో అవయవాలుగా తీర్చిదిద్దబడిన వారు అని అర్థం. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా ఉన్నారు తెలిసినా పరిశుద్ధులుగా ఉన్నారంట. వారికే ఈ మాట చెప్తా ఉన్నాడు, అరే పరిశుద్ధులుగా ఉన్నారా, మంచిదే కాదనట్లేదు, మీరు సంఘంగా తీర్చిదిద్దబడ్డారా బాబు, మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు చెప్పండి, విశ్వాస విషయంలో మీరు పరీక్షింపబడాలి, మీ విశ్వాసము పరీక్షింపబడాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళారా, మనలో ఉన్న విశ్వాసం చూస్తారా? కొరింథీయులకు రాసిన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలోని తొలగిపోక విశ్వాసం మందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడు నైతిని. విశ్వాసం ప్రియమైన వాళ్ళరా పునాది మీద కట్టబడి స్థిరమైనదిగా ఉండగలగాలి. అర్థమవుతుందా? పునాది మీద కట్టబడి అక్కడ చూడండి స్థిరముగా ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళ అది ఉన్నదా లేదా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. ఉన్నదా లేదా అనేది పరీక్షించుకోగలగాలి. ఇప్పుడు పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఎలాంటి పరిస్థితుల్లో, అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన, మహావేదనలు కలిగిన, బాధలు కలిగిన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా, పరిస్థితులను అనానుకూలంగా మారిపోయినా ఆ పరిస్థితులలో నీవు స్థిరంగా ఉన్నావా లేదా అనేది నీకు అర్థమైపోతుంది. నువ్వు కదిలే రెల్లులాగా మారిపోతున్నావా, కదలని వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా అని నీకు అర్థమైపోతుంది. నీలో ఉన్న విశ్వాసం ఎలాంటిది, కదిలేదా కదలనిదా, స్థిరమైనదా అస్థిరమైనదా? అర్థమవుతుందా? కొంతమంది చూడండి, శ్రమలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు వస్తే వారి విశ్వాసం కదిలిపోతూ ఉంటుంది. అది అక్కడ రాయబడి తెలిసిన పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళ అట్టి విశ్వాసం ప్రభు అనుగ్రహించును గాక. ఆ విశ్వాసంతో ప్రభు నింపును గాక. యేసు నామములో ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? తిమోతి 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీ యందున్న, నేను చదివే మాటలు చూడండి, నీ యందున్న
నిష్కపటమైన విశ్వాసమును. చాలు చాలు. ఆయన యందు ఏముందంట? గట్టిగా చెప్పండి. మనం అది పరీక్షించుకోగలగాలి. నాలో ఉన్న విశ్వాసం ఏమండి పునాది మీద కట్టబడి స్థిరమైనదేనా? నాలో ఉన్న విశ్వాసం నిష్కపటమైనదేనా? నాలో ఉన్న విశ్వాసం కపటమైనదా నిష్కపటమైనదా? అర్థమవుతుందా? కొంతమంది జీవితాలు గమనించండి, కపటముతో కూడిన జీవితం జీవించడం మనం ఉన్నాం. అయితే కొంతమందిలో ఏమంటే కపటము లేని నిష్కపటమైన విశ్వాసం. తిమోతిని గురించి దైవజనుడు అంటాడు, నీ యందున్న చెప్పండి, ఆయనలో ఏముందంట? నిష్కపటమైన ఆ విశ్వాసంలో కపటం అనేది లేదు, వేషధారణ జీవితమే లేదు. ఆ విశ్వాసం ఏమంటే మోసపోయేదిగా లేదు, కపటం కలిగిందిగా లేదు. ఎలా ఉందంటే నిష్కపటముగా ఉంది. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉండదో తెలిసిన ప్రియమైన వాళ్ళరా, కపటము లేనిదిగా ఉండును గాక. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు. అంటే విశ్వాసం ఏం కావాలి అంటే దినదినం విస్తరించును గాక. హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసమైనా నాలో ఉన్న విశ్వాసమైనా యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్నారు అని అనుకుంటున్న ఏ ఒక్కరి జీవితంలో ఉన్న విశ్వాసమైనా సరే ఏ విధంగా మారాలి అంటే రోజు రోజుకి వృద్ధిలోనికి వచ్చును గాక, రోజు రోజుకి విస్తరించును గాక, రోజు రోజుకి అభివృద్ధిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మిన ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో ఉండకూడదు. అర్థమవుతుందా? అది పెరగాలే కానీ, అది విస్తరించాలే కానీ, అది అభివృద్ధి పదంలో ఉండాలే కానీ అది తరిగిపోయినదిగా ఉండకుండును గాక. అందుకనే ఆయన శిష్యులు, ప్రియమైన వాళ్ళ యేసుప్రభు వారి శిష్యులు ఆ యేసుప్రభు అడుగుతారేమో తెలిసిన, మా విశ్వాసము వృద్ధి పొందించు. మా విశ్వాసము చెప్పండి గట్టిగా. మా ఆస్తి అన్నారా? మా ఐశ్వర్యం అన్నారా? మాకు కలిగిన చెప్పండి అష్ట ఐశ్వర్యాలా ఏదంటారు కదా, అవన్నీ మాకు వృద్ధి పొందాలి అనుకోవట్లే. ఆయన వాళ్ళు కోరడంలా ఏం కోరుతున్నా, మాలో విశ్వాసం ఉంచావయ్యా, విశ్వాసమునకు కర్తవు నీవే. అయితే ఆ విశ్వాసం మాలో వృద్ధి పొందాలి, విస్తరించాలి, అభివృద్ధి పదంలో ఉండగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎంతకాలము నుండి విశ్వాసులు అనేది కాదు అవసరమైంది, యేసు ప్రభుని నమ్మి ఎంత కాలం అయ్యింది అనేది కాదు అవసరమైంది. ఏమండి అది నిన్ననే యేసు ప్రభుని నమ్ము, లేదా 10 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్ము, లేదా 10 రోజుల క్రితం యేసు ప్రభుని విశ్వసించు. అది ఎప్పుడైనా సరే ఎంత కాలమైంది అనేది కాదు అవసరమైంది, ఎంతగా నీలో విశ్వాసం విస్తరించింది, ఎంతవరకు విస్తరించింది అనేది గుర్తిరుగుదువు గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, లోకములో మనం గమనిస్తే వయసు పెరిగే కొద్దీ ఎలా మారుతారు? చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, పుట్టిన పిల్లడు ఉన్నాడు అనుకోండి, పుట్టినప్పుడు జాయింట్ ఉంటాడు. ఆ తర్వాత చెప్పండి ఇలా పట్టుకోగలిగితే వాడి ఏముంటుందని కడుప దొరుకుద్ది, ఇలా పట్టుకోగలిగితే ఇంచుమించుకు దొరుకుద్ది, అవునా కదా? 2 సంవత్సరాలు అయింది, వాడు అట్లాగే ఉన్నాడా? చెప్పండి. జాయింట్ లాగా ఇలా ఇలా పెడితే మన జానకు సరిపోతుందా కడుపు? ఇలా పట్టుకోగలమా? ఏమయ్యాడు చెప్పండి గట్టిగా. పెరిగాడా? వయసు పెరిగే కొద్దీ ఇంకా మీరు గమనించండి, ఆ వ్యక్తి ఎలా మారుతాడు? పుష్టిగా మారుతాడు, బలమైన వ్యక్తిగా మారుతాడు, బలహీనుడిగా మారడు. వయసు పెరిగే కొద్దీ పెడుతున్న తిండిని బట్టి ఏమంటే ఆ తర్వాత ఇస్తున్న పాలను బట్టో లేకపోతే ఉంటాయి కదా, ఏమేమి పెడతా ఉంటారు కదా, ఏమి ఇస్తుంటారు కదా, వాటన్నిటిని బట్టి ఏం చేస్తాడు పిల్లవాడు? పుష్టిగా ఉంటాడు, పుష్టిగా బలం పొందుకొని ఏమంటే బలశాలిగా మార్చబడతా ఉంటాడు రోజు రోజుకి. అప్పుడప్పుడు అంటారు తెలిసిన, వీడికి ఉన్న బలం చెప్పండి నాకు కూడా లేదన్నా. వాడు పట్టు పడితే అంత పట్టు
పట్టుబడతాడన్నా అని అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? వయసు. చెప్పండి, వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తి పుష్టిగా మారతాడు, మార్చబడతానే ఉంటాడు. ప్రియమైన, అదేవిధంగా మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నాము అనే దానికి, మన జీవితం విశ్వాసంలో విస్తరించబడుతుంది అనే దానికి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఏమవుతుంది అంటే వృద్ధి పొందును గాక. హల్లెలూయా. విశ్వాసం స్థిరపరచబడును గాక. విశ్వాసం మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పదములో ఉండును గాక, నిష్కపటమైనదిగా ఉండును గాక. హల్లెలూయా. ఆ విషయం మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఇవన్నీ మనసులో పెట్టుకున్న దైవజన పౌలు గారు అంటారు, మిమ్మును మీరే కాస్త శోధించుకొని పరీక్ష చేసుకోండి, పరీక్షించుకోండి. మీలో ఉన్న విశ్వాసం స్థిరమైనదేనా? పునాది మీద కట్టబడి స్థిరంగా ఉన్నదేనా? మీలో ఉన్న విశ్వాసం ఏమండి నిష్కపటమైనదేనా? మీలో ఉన్న విశ్వాసం ఏమండి విస్తరించుతున్నదేనా? అర్థమవుతుందా? ఆ స్థితిని మన జీవితంలో గుర్తెరగలగాలి. అందుకని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు నేను అనుకోండి, నన్ను మీరు పరీక్ష చేయాల్సిన అవసరం లే. నన్ను ఏం చేసుకోవాలి? నేనే పరీక్షించుకోవాలా. నాలో విశ్వాసం ఉంది. విశ్వాసమును ఆరంభించింది ఎవరు? చెప్పండి గట్టిగా. ఉంది కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు ఎవరు? ఇప్పుడు విశ్వాసం నీళ్ళు ఆరంభించింది ఎవరు? విశ్వాసం నీళ్ళు పెట్టింది ఎవరు? చెప్పండి గట్టిగా. యేసయ్య పెట్టాడు కదా. ఇప్పుడు ఆ విశ్వాసం ఏం చేయాలి అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్ష చేసుకోగలగాలి. పరీక్ష చేసుకుంటూ ఉండగలగా. ఎందుకు అని అంటే ప్రియమైన వాళ్ళరా, మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఏమైపోతాం? బాగుపడతా ఉంటాం. అవునా కదా? అదేవిధంగా మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటా ఉంటే మన ఆత్మ సంబంధమైన జీవితం బాగుపడతా ఉంటుంది. అర్థమవుతుందా? రోగం ఎప్పుడైతే వస్తే అది బాగు చేసుకోవాల తపన ఎంతకైతే ఉంటుందో, అదేవిధంగా నీలో ఉన్న విశ్వాసం పరీక్ష చేసుకోగలిగితే అది బాగు చేసుకోగలిగిన తపన నీకుండును గాక. హల్లెలూయా. అది బాగుపడును గాక. అది నా ప్రభు బాగు చేయును గాక. ఆత్మీయంగా విశ్వాసం వృద్ధి చెందుదురు గాక. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మనల్ని మనం సరి చేసుకునే దానికి పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది చూడండి, ఇప్పుడు కొత్త ట్రెండ్గా మనం ఆలోచన చేస్తే, బాబు మాకు మెడిసిన్స్ అయితే ఏమవుద్దు కానీ కాస్త రక్త పరీక్ష చేసి ఏమి లోపం ఉందో, విటమిన్ ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా, లేకపోతే 12 ఉందా, లేకపోతే 6 ఉందా, లేకపోతే లివర్ ఏ స్థితిలో ఉంది, లేకపోతే కిడ్నీలు ఏ స్థితిలో ఉన్నాయి, అవన్నీ మాకు చెప్తే దానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటాము. ఏం తీసుకుంటాం చెప్పండి? ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ ద్వారా విటమిన్స్ వస్తాయి కాబట్టి మరలా నేనేమవుతాను? ఆరోగ్యవంతుడిగా మార్చబడతాను అని అనుకోని ఈ రోజున ఈ స్థితిలోనికి వెళ్ళిపోతాను. మంచిదే కాదనట్లే. మరి ఆత్మ సంబంధంగా నీ విశ్వాసం బాగుపడడం కోరుకోగలుగుతున్నావా? నీలో ఉన్న విశ్వాసం అసలు నువ్వు పరీక్ష చేసుకున్నావా? ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో నీ దేవుడు నీలో పెట్టిన విశ్వాసం, దేవుడు నీకు అనుగ్రహించిన ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో గుర్తెరగలుగుతున్నావా? దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. నా ప్రభుటి కృపతో నింపును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరీక్ష చేసుకోగలుగుతావో దాన్ని నువ్వు సరి చేసుకొనగలిగిన స్థితిలోనికి వస్తావు. అందుకనే ఒక మాట చూడండి, 139వ కీర్తన 23వ చరణం. మీ అందరికీ బాగా పరిచయం. 139వ కీర్తన 23వ చరణం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను, ఆయన అంటాడు, పరిశోధించు, పరీక్షించు, తెలుసుకో. ఆయాసకరమైన మార్గం ఉందేమో కాస్త చూడయ్యా. నిత్య మార్గమును నీవు నన్ను నడిపించయ్యా. నాకు అవసరమైంది అది. నేను ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నంతకాలం బ్రతుకుతా. ఏ రోజైతే ఈ లోకంలో నా నాడి ఆగిపోతుందో, ఆగిపోయిన వెంటనే నీ దగ్గర నేను ఉండాలి. ఆ మార్గంలో నన్ను నడిపించు.
అర్థమవుతుందా? ఆ మార్గంలో నువ్వు నడవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే పరీక్షించుకోగలగాలి. నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకో. ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, కొంతమంది డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు తెలిసిన, అమ్మా బార్డర్లో ఉంది. ఏంటది చెప్పండి, మీకు బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడుందంట, బార్డర్లో ఉందంట. ఏ బార్డర్? కాశ్మీర్ బార్డరా, లేదా పాకిస్తాన్ బార్డర్? ఎక్కడ ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. బార్డర్లో ఉంది. ఏ బార్డర్ అది? షుగరు చెప్పండి. ఇక వచ్చే సూచనలు వస్తూ ఉన్నాయి అంటే దాని స్థాయి తెలుసుకుంటున్నారు ఇప్పుడు, అవునా కదా? అదేవిధంగా విశ్వాసం నీలో ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది విశ్వాసం అనేది నువ్వు పరీక్షించుకుందువు గాక. అటు కృపతో ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసమును పరీక్షించుకున్నప్పుడు మనలో కనిపించే స్వభావం ఎలా ఉంటుంది? మనలో ఉన్న విశ్వాసము మనం ఏమంటే పరీక్షించుకున్నప్పుడు మనలో కనిపించే స్వభావం ఎలా ఉంటుంది, ఏమై ఉంది, ఇతరులు ఏది చూడగలుగుతారు అనేది ఒక మాట చెప్తా. ఉదయం ఒకటే మాట చెప్పి ముగించేసా, ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను చూడండి.